చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ లో భాగంగా అనేకమైన హామీలు ఈ రోజున ఆ హామీలు గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు 2019-2024 వరకు చేసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను ఈ రోజున తప్పుదో పట్టిస్తూ ఇక్కడ డిజిటల్ కొడితే అక్కడ గవర్నమెంట్కి వెళ్ళారు. ఏదైనా అంతే, స్కీముల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ మన అకౌంట్ లో పడే అలాంటి కరప్షన్ లేనిటువంటి రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజున అభయండాలు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఫైబర్ నెట్ స్కామ్, చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే లెక్క స్కామ్, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పగానే అమరావతి కుంభకోణం, చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే ఫ్లైట్ స్కామ్, చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే అనేకమైన స్కాములు స్కీములు గుర్తొస్తాయి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నది చూద్దాం. పాలిటిక్స్ లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు, ఆ పాలిటిక్స్ లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా మనందరం కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో మనం చూద్దాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 2024 వరకు కూడా ఎలాంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రజల పట్ల తీసుకున్నారు, అలాగే 14 నుంచి చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు రాష్ట్ర ప్రజల పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఈ రోజుల్లో ఈ నిర్ణయాలు బట్టి గతంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లో ఏ విధంగా చర్చలు జరుగుతున్నాయి, అలాగే 2024 నుంచి 2029 వరకు జరగాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రజలు ఏ విధంగా చర్చించుకుంటున్నారు అనేది ఈ రాష్ట్రంలో చర్చాంశంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో చర్చలు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ లో భాగంగా అనేకమైన హామీలు ఈ రోజున ఆ హామీలు గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు 2019-2024 వరకు చేసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను ఈ రోజున తప్పుదో పట్టిస్తూ దాంట్లోనే భాగంగా చంద్రబాబు నాయుడు ఈ రోజున ఒక సిట్ వేశారు. ఏంటి ఆ సిట్ అంటే లిక్కర్ స్కామ్. లిక్కర్ లో గతంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా స్కామ్ జరిగింది, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా దాని యొక్క లావాదేవీలు ఏంటి, దాని యొక్క పూర్వ వైభవం ఏంటి అనేది ఈ రోజు మనందరం చూద్దాం. ఈ రోజున 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే లిక్కర్ గురించి తీసుకున్నటువంటి నిర్ణయాలు అసెంబ్లీ సాక్షిగా 2019లో ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడనేది చూద్దాం. అప్పుడు ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ తీసుకున్నటువంటి బ్రాండ్లు ఈ రోజున 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చినటువంటి బ్రాండ్లు అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూటమి తీసుకుందని అసెంబ్లీ సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చూపించడం కూడా జరిగింది. ఇప్పుడు చూసారు కదా, రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు అనుమతులు ఇచ్చింది ఎవరు? 2019 ఇక చూడండి, 2019 25వ తారీఖు, 2017 అక్టోబర్ 2వ తారీఖున, 2018 మే, 2016 సెప్టెంబర్, ఈ యొక్క తేదీలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఇచ్చినటువంటి ఈ బ్రాండ్ ఏదో డిస్టర్ లడికల్ కడప ఈ యొక్క ఆ యొక్క సంబంధించినటువంటి ఏ కంపెనీలు అయితే ఉన్నాయో, ఏది లిక్కర్ సంబంధించినటువంటి కంపెనీలకి చంద్రబాబు నాయుడు హయాంలోనే ఇచ్చినటువంటి ఆ కంపెనీలకి ఈ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవే కొనసాగించడం జరిగింది. ఎందుకంటే 25 సంవత్సరాలు ఆ లిక్కర్ అనేది కూడా ఎంఓలు చేసుకున్నారు. ఏది ఆ యొక్క లిక్కర్ దిగుమతులు కానీ తీసుకోవడానికి గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉందో 25 సంవత్సరాల తరబడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే ఎంఓ చేశారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొనసాగించడం జరిగింది. కానీ ఈ రోజున దాన్ని తప్పుపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని, ఆ లిక్కర్ కుంభకోణం జరిగిందని దానికి సంబంధించిన కొంతమందిని ఆ సిట్ పిలిచి విచారించడం జరుగుతుంది. ఏమని? దాంట్లో ఏమీ లేదు, అయినప్పటికి కూడా మీరు ఒప్పుకోండి, మీరు దీనికి సంబంధించినటువంటి మీరు నిందితులుగా ఆ కంపెనీలకు అన్నిటి సిట్టు వెళ్తుంది, దాన్ని విచారణ చేస్తుంది, కానీ ఎక్కడ కూడా ఆధారాలు లేవు. భూతార్థంలో చూస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఏంటంటే గతంలో మీరు చూసారు, వరదలు వచ్చిందనుకో లడ్డు అన్నారు. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని తప్పుదావ పట్టించడానికి చంద్రబాబు నాయుడు గారు వేసేటువంటి డ్రామాలో, స్కిట్లు, స్కాముల్లో ఇదో స్కామ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గతంలో ఏ విధంగా అయితే చూసారుగా మీరు,
జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం జరిగింది లిక్కర్లో? ఆ యొక్క కంపెనీకి ఆ గవర్నమెంట్ అమ్మేది డిజిటల్ పేమెంట్లు జరిగాయి, ఇక్కడి నుంచి గవర్నమెంట్కి వెళ్ళాయి. కానీ ఇప్పుడు అలా కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమైంది? టెండరింగ్ వేశారు. నిర్దేశిత ప్రమాణాలను అనుసరించి అంటే నిర్దేశిత ప్రమాణాలను అనుసరించి అంటే BIS 10 స్టాండర్డ్స్ లో మీరు IS 4449 విస్కీ, IS 4450 బ్రాందీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాత్రం తీసుకున్నటువంటి నిర్ణయాలే. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేసి ఇల్లేవు లిక్కర్ విషయంలో. కానీ లిక్కర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టైం టు టైం ఉదయం 11 నుంచి సాయంత్రం 9:30 వరకు, 9, కరోనా టైంలో 8, ఇలా నిర్ణయాలు తీసుకుని లిక్కర్ విషయంలో చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుని శాంతి భద్రత విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు మీ అందరూ చూశారు. కానీ చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు సిండికేట్ అయ్యి లిక్కర్లో టెండర్లు పిలిచి ఆ టెండర్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలే స్వయంగా పాల్గొని దానికి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే ఉంటారో టెండరింగ్ చేసినటువంటి కొంతమందికి దక్కిన తర్వాత కూడా ఆ నెంబర్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని దాడి చేయడం కూడా జరిగింది. మనం అందరం చూసాం, రోజు వార్తలు ఉన్నటువంటి విషయాలు. ప్రకాశం జిల్లాలోనే ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు వెళ్ళి దాడి చేయడం జరిగింది. మీ అందరూ సాయంత్రం మీరు ఎంతన్నా తీసుకోండి, మీరు ఎంత అమ్ముకోండి అని అమ్ముకోండి, సాయంత్రానికి నాకు మాత్రం వాటర్ కావాలని చెప్పి ఎమ్మెల్యే చెప్పడం గతంలో మనం అందరూ ఈ రోజు చూస్తున్నాం. కానీ ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు లేదు. ఇక్కడ డిజిటల్ కొడితే అక్కడ గవర్నమెంట్కి వెళ్ళారు. ఏదైనా అంతే, స్కీముల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ అకౌంట్ లో పడే అలాంటి కరప్షన్ లేనిటువంటి రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజున అభయండాలు వేస్తున్నారు. మన అందరు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ కూటమి చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు ప్రతిసారి నిలదీస్తున్నారు. ఎవరికైనా సరే చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తుకొచ్చేది స్కాములే అని చెప్పి నిన్నవాడి ఈ మధ్యకాలంలో ఒక స్త్రీ ఆమె చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఫైబర్ నెట్ స్కామ్, చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే లెక్క స్కామ్, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పగానే అమరావతి కుంభకోణం, చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే ఫ్లైట్ స్కామ్, చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే అనేకమైన స్కీములు గుర్తొస్తాయి. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తేనే స్కామ్. ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తొచ్చేది అవి. కానీ అవి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కప్పుపుచ్చడానికి ఈరోజు చర్యలు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి డైవర్షన్ పాలిటిక్స్. ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారుగా, ఈ పాలిటిక్స్ లోకి డైవర్షన్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ అవ్వాలి. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ఈ సంబంధం లేదని. అందుకని ఎక్కడ కూడా నోరు మీద ఈ కూటమి ప్రభుత్వం చేసే నిర్ణయాల్లో కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని గుర్తెరిగి రాబోయే రోజులు తీసుకోబోయే నిర్ణయాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉండాలని కోరుకుంటున్నారు.